హలో అండి, అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఒకటి మీకు గుర్తు చేస్తాను. ఈ స్టేట్మెంటు ఎంతమందికి గుర్తుందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మహిళల మీద చెయ్యేస్తే అది వాళ్ళకి ఆఖరు రోజు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్టేట్మెంట్. ఇది నిజానికి ఒకసారి ఏం చెప్పలే, అనేక మార్లు చెప్పారు ఈ మాటని. కానీ ఈ మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఎంతమంది గుర్తుంది? నాకు తెలిసి పెద్దగా ఎవరికీ గుర్తుండదు. మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు గుర్తు ఉండదు అంటే, మనం జనరల్ స్టేట్మెంట్గా చూస్తుంది దీన్ని చాలా పెద్ద సీరియస్గా చూడం. మనం ఏ రాజకీయ నాయకుడైనా అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు మా ప్రభుత్వం రక్షణ ఇస్తుంది అని చెప్పుకోవటానికి, మహిళల పట్ల మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని చెప్పుకోవటానికి, నేరస్తులకు హెచ్చరికలు జారీ చేయటానికి ఇలాంటి ప్రకటనలు ఇస్తుంటారు. ఇది కామన్ అనుకుంటాం మనం, అందుకని పెద్దగా సీరియస్గా తీసుకోం మనం. కానీ చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రకటనని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. అవసరమైతే రాసి పెట్టుకోండి. ఎందుకు అంత బలంగా చెప్తున్నానంటే, మీకు కొన్ని సంఘటనలు మీకు గుర్తు చేస్తా. చంద్రబాబు నాయుడు మార్కు పరిపాలన గుర్తు చేసేలా మీకు కొన్ని సంఘటనలు గుర్తు చేస్తా. ఇవాళ మనం మదనపల్లిలో పొద్దున్న లేవగానే ఎలాంటి వార్త విన్నాం? నిన్న ఒక బాధాకరమైన వార్త విన్నాం, ఇవాళ కొద్దిగా సంతోషకరమైన వార్త విన్నాం. నిన్న బాధాకరమైన వార్తకి కారణమైనటువంటి దుర్మార్గుడు, రాక్షసుడు చెరువులో దూకి చనిపోయాడు అనేటువంటి వార్త విన్నాం. మనందరం కూడా ఊపిరి పీల్చుకొని దుర్మార్గుడికి, రాక్షసుడికి తగిన శాస్తి జరిగింది, వీడికి ఇంతే కావాలి. సహజంగా ఒక మనిషి చనిపోతే మనం బాధపడతాం, జాలిపడతాం. కానీ ఇవాళ చనిపోయినటువంటి వ్యక్తి మీద ఎవరికి ఎలాంటి బాధ లేదు, ఎవరికి ఎలాంటి కరుణ లేదు. వీడికి ఇలా కావాల్సిందే అని మనందరం కూడా అనుకున్నాం. నిజానికి ఈ మరణం మీద చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. నిన్న జరిగింది ఏంది? ఒక పాపని అఘాయిత్యం చేసి, పైగా ఆగం చేసి, ఒక నీల డ్రమ్ములో ఎవరికి కనపడకుండా పెట్టేసి నైట్ అంతా ఉంచేసి, ఆ డ్రమ్ము ఏ రూమ్లో అయితే ఉందో అదే రూమ్లో మళ్ళీ అతను ఉన్నాడు నైట్ అంతా. ఎంత దుర్మార్గుడు! గంజాయి సేవించి మంచికి చెడుకి విచక్షణ మర్చిపోయి దుర్మార్గంగా వ్యవహరించాడు. సీన్ కట్ చేస్తే ఉదయాన్నే శవమై తేలాడు. నిన్నంతా మదనపల్లి అట్టుడికింది. ఇలాంటోన్ని పోలీసులు పట్టుకొని జైల్లో పెట్టి 3 పూట్ల మేపి ఎప్పుడో శిక్ష పట్టడం కంటే కూడా మాకు అప్పచెప్పండి, ఇదే డిమాండ్. అసలు నిన్న మదనపల్లి అంతా టాకు, వీడిని ఎన్కౌంటర్ చేస్తున్నారని. కానీ ఎన్కౌంటర్ కాలేదు, చెరువులు దూకి చనిపోయాడు. చెరువులు దూకి చనిపోయాడా లేదు చెరువులో ఎవరన్నా వేశారా అన్నకాడ అనుమానాలు ఉన్నప్పటికీ అనుమానాలన్నీ పక్కన పెట్టేసి ఇలాంటోడికి ఇలాగే కావాలి అన్న పాయింట్ కాడ అందరూ ఆగిపోయారు. అవునా కాదా? సరే, ఈ ఒక్క సంఘటన అంటే కాదు, మీకు తూనీ సంఘటన మొన్న పొద్దున వీడియోలో కూడా చెప్పాను నేను మీకు. సరే, తూనీ సంఘటన కూడా కాదండి, అసలు ఈ పరిపాలన కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారి గత రూలింగ్ అంటే 2014 నుంచి 2019 మధ్య 2014 మధ్య చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని సంఘటనలు మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. 2014 జూన్ 17వ తారీఖున ఏరూరు పక్కన ఉన్నటువంటి మాదేపల్లి అనేటువంటి గ్రామంలో సురేష్ అనేటువంటి కిరాణా కొట్టు నడుపుకునే వ్యక్తి తన కిరాణా కొట్టుకి కోడిగుడ్లు కొనుక్కోవడం కోసం వచ్చినటువంటి ఒక బాలికని అఘాయిత్యం చేసి ఆగం చేశాడు. అప్పట్లో గ్రామస్తులు చాలా పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఎలాగైతే మదనపల్లిలో రియాక్ట్ అయ్యారో అదే రకంగా ఆ రోజు రియాక్ట్ అయ్యారు, ఇంకా అంతకన్నా ఎక్కువ రియాక్ట్ అయ్యారు. అతను మాకు అప్పచెప్పండి, అతన్ని అరెస్టు చేయొద్దు, అతన్ని జైల్లో పెట్టి మేపొద్దు, మేము పనిష్మెంట్ ఇచ్చుకుంటాం, ఆయన పోలీసులు మాకు అవసరం లేదు అని పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు. ధర్నాలు చేశారు. అతన్ని పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో కూడా అడ్డగించే ప్రయత్నం చేశారు. నిజానికి ఆ రోజు పోలీసులు కనుక కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించుంటే అప్పటికప్పుడు అతన్ని జనమే చంపేసి ఉండేవాళ్ళు. కానీ పోలీసులు అలా ఉండకూడదుగా, మరి పట్టుకొని స్టేషన్ తీసుకెళ్లారు. గ్రామస్తులు ధర్నాలు చేశారు. తీరా సీన్ కట్ చేస్తే తర్వాత రోజు అతను పోలీసులను తప్పించుకొని గ్రామస్తులు దొరికాడు. తీరా సీన్ కట్ చేస్తే ఇంకొక ఫోటోలో జరిగిపోయింది ఏంటంటే, అతను రైల్వే పట్టాల మీద శవమై తేలాడు. చూడండి, పోలీసులను తప్పించుకోవటం, గ్రామస్తులు చిక్కటం, రైల్వే ట్రాక్ మీద శవమై తేలటం, ఈ 3 ఇష్యూస్ మధ్య అంటే 3 సంఘటనల మధ్య ఏదో జరుగుంటుంది. అంతా పోలీసులకు తెలిసే జరుగుంటుంది అనే అనుమానాలు చాలామందికి ఉంటాయి. పోలీసుల దగ్గర ఉన్నటువంటి వ్యక్తి తప్పించుకోవటం ఏంటి, గ్రామస్తులకి చిక్కటం ఏంటి, మళ్ళీ గ్రామస్తులను చంపేశారని కేసు లేకుండా అతనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా రైల్వే ట్రాక్ మీద పట్టం ఏంటి, ఇలా చాలామందికి చాలా అనుమానాలు ఉంటాయి. కానీ ఈ అనుమానాలన్నీ పక్కన పెట్టేసి అలాంటోడికి అలాగే కావాలి అన్న ఒక పాయింట్ కాడ మనందరం ఆగిపోతాం. అలాంటోడికి అలాగే కావాలన్న పాయింట్ కాడ ఆగిపోతాం, మన అనుమానాలన్నీ పక్కన పెట్టేస్తాం. సరే, ఈ ఒక్క సంఘటనే కాదు,
2018 ఉమ్మడి గుంటూరు జిల్లా ఇప్పటి పల్నాడు జిల్లా దాచేపల్లిలో 65 సుబ్బయ్య అనేటువంటి ఒక ముసలివాడు 9 పాపని అఘాయిత్యానికి పాల్పడ్డాడు, ఆగం చేశాడు. అతని మీద కూడా చాలా సీరియస్గా అప్పుడున్న అపోజిషన్ పార్టీస్ రియాక్ట్ అయ్యాయి, జనం రియాక్ట్ అయ్యారు, ప్రజా సంఘాలు రియాక్ట్ అయ్యాయి, సమాజం మొత్తం రియాక్ట్ అయింది. సీన్ కట్ చేస్తే ఒక 2 రోజుల తర్వాత అతను ఉరేసుకొని చనిపోయాడు. అక్కడ కూడా అనుమానాలు ఉన్నాయి. అతను ఉరేసుకున్నాడా, అతను ఎవరైనా ఉరేపిచ్చారా? సరే, ఈ అనుమానాలన్నీ మనం పక్కన పెట్టేస్తాం కొన్ని సంఘటనలప్పుడు. ఎందుకంటే వాడు చేసిన పాపాలు అట్లాంటివి కాబట్టి మనం పక్కన పెట్టేసి వాడికి తగిన శాస్త్రే జరిగింది అన్న పాయింట్ కూడా అయిపోతాం. సరే, ఇది గతంలో. చంద్రబాబు నాయుడు గారు మొన్న 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2024 జూన్లో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక నెల కాలంలోనే జూలై నెలలో హోంమంత్రి అనిత గారి సొంత జిల్లా అనకాపల్లిలో ఒక 14 ఏళ్ల బాలిక మీద ఇలాంటి సంఘటన జరిగింది. ఆ సంఘటనకి పాల్పడ్డ వ్యక్తి పేరు కూడా సురేష్. ఇతన్ని కూడా ఇతను ఫస్ట్ కనపడలేదు అన్నారు. సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చారు, మీడియాలో యాడ్స్ ఇచ్చారు. ఎవరైనా పట్టుకొని అతను అప్పచెప్తే అతనికి రివార్డ్ ఇస్తామని పోలీసులు ప్రకటించారు. సీన్ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత అతను శవమై తేలాడు. అంటే చాలామందికి ఉన్న అనుమానం, ముందు పోలీసుల దగ్గరే ఉన్నాడు, ఎవరికి చెప్పలేదు, ఎవరు పట్టుకున్నట్టుగా చూపించలేదు, తర్వాత అతను చనిపోయాడు అన్నది క్రియేట్ చేశారు అనేది కొద్దిమందికి ఉన్న అనుమానం. సరే, ఈ అనుమానాలు వీటికి ఆధారాలు ఉండవు కాబట్టి మనం ఏం అంటానికి ఉండదు. కానీ ఇక్కడ అనుమానాలన్నీ పక్కన పెట్టి వాడికి అంతే కావాలి, వాడికి అదే కరెక్టు అన్న కాడ మనం ఆగిపోతాం. సరే, ఇదొక సంఘటన. మీకు ఇప్పుడు తుని సంఘటనకు వస్తాను నేను. 2024 అక్టోబర్లో జరిగింది. ఎవడో నారాయణరావు అతని పేరు. అతను ఒక పాపతోటి, అతనికే ముసలోడు 60 చేంజ్ ఉంటే 60 ఏళ్ళ పైన ఉన్నటువంటి ముసలోడు ఒక పాపతోటి తోటలో తీసుకెళ్ళి చేయకుండా పనులన్నీ చేస్తున్నాడు. ఆ తోట యజమాని గుర్తించాడు, వీడియో తీశాడు, ప్రశ్నించాడు. మొత్తానికి అతన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్నప్పుడు ఆ తుని గ్రామస్తులు అతన్ని అసలు ముసలోని మాకు వదిలేయండి, ముసలోని మీద పోలీసుల ముందే దాడి చేశారు, పోలీసుల ముందే కొట్టారు, మాకు వదిలేయమని అడిగారు. కానీ పోలీసులు అట్లా వదిలేయలే. ఏం చేశారు? తర్వాత రోజు కోర్టుకు తీసుకెళ్తా ఉంటే అతను వాష్రూమ్ అని చెప్పేసి చెరువులో దూకి చనిపోయాడు అనేది పోలీసులు చెప్పారు. ప్రజెంట్ మనం పోలీసులు చెప్పేదే నమ్మాలి. కానీ ఇక్కడ కూడా చాలా అనుమానాలు ఉంటాయి. సరే, ఇవాళ మదనపల్లి సంఘటనతో సహా ఇప్పుడు నేను చెప్పిన ప్రతి సంఘటన మీద కొన్ని అనుమానాలు, కొన్ని అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఇన్స్టెంట్ జస్టిస్ అనేది జనం నమ్ముతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు బతకూడదు అనుకుంటున్నారు కాబట్టి మనం ఒక్కడ స్టిక్ అయిపోతాం ఇలాంటి వాళ్ళకి ఇలా జరగాలన్న పాయింట్ కాడ. ఎందుకంటే హైదరాబాదులో దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా కేసీఆర్ అధికారంలో ఉన్నాడు, సజ్జనార్ గారు హైదరాబాద్ కమిషనర్గా ఉన్నారు. ఆ టైంలో ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది, కొంతమంది కుర్రవాళ్ళు చేశారు. వాళ్ళని కూడా ఇలాగే చేయాలని డిమాండ్ చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ వ్యాప్తంగా వచ్చాయి. మొత్తాన్ని సీన్ రీక్రియేషన్ పేరుతో వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. ఆ ఎన్కౌంటర్కి పోలీసులు చెప్పినటువంటి కారణాలు వేరు. వాళ్ళు పోలీసుల మీద తిరిగి దాడి చేయబోతే, పోలీసులు తుపాకులు లాక్కోబోతే, తప్పని పరిస్థితుల్లో పారిపోతున్న క్రమంలో వాళ్ళ మీద ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అనేది ఏదో పోలీసులు చెప్పారు. కానీ ఇక్కడ కూడా పోలీసులు చెప్పిన దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ మనం పోలీసులకే జిందాబాద్ కొట్టాం, సజ్జనార్కే జిందాబాద్ కొట్టాం, అదే కరెక్ట్ అని చెప్పాం. ఎందుకంటే సమాజం నుంచి వచ్చిన రియాక్షన్ అంటే నిజానికి పాపం ఎన్కౌంటర్ విషయంలో సజ్జనార్ గారు ఇప్పటికీ కేసు ఎదుర్కొంటున్నారు, మానవ హక్కుల సంఘాల విమర్శలు ఎదుర్కొంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులేమో అది ఎన్కౌంటర్ కాకుండా ఇది ఎవరికి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని చెప్తున్నారు. సరే, సూసైడే మనం నమ్మాలి, ఇంకా తప్పదిగా. వాళ్ళే సూసైడ్ చేసుకుంటున్నారు. సమాజంలో వచ్చిన వ్యతిరేకత, పోలీసులు అంటే భయం, చట్టం అంటే భయం, ప్రభుత్వం అంటే భయం, దానివల్ల వాళ్ళే సూసైడ్ చేసుకుంటున్నారని మనం నమ్మాలి. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి. మామూలుగా అయితే ప్రొసీజర్ ఏంటండి, పట్టుకోవాలి, అతన్ని రిమాండ్కి పంపిస్తారు, రిమాండ్కి జైలుకి వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత అతనికి బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పోలీసులు అన్ని రకాల ఆధారాలు సంపాదించాలి. అన్ని రకాల ఆధారాలు సంపాదించే క్రమంలో కేసు చాలా డిలే అవుద్ది. ఆ డిలే అయ్యే క్రమంలో ఆ నిందితుడు తెలివైనోడు అయి ఉంటే, సాక్ష్యాలు తారుమారు చేసి ఉంటే, అతను కొద్ది డబ్బున్నోడు ఇంకోడు అయి ఉంటే అది పూర్తిగా సాక్ష్యాలు తారుమారు చేస్తే, లేదు సామాన్యుడైనా సరే కొన్ని సంవత్సరాలు డిలే అయినప్పుడు కొన్ని ఆధారాలు డిలీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జనంలో కూడా ఒకనాడు ఉన్న కోపం, ఆ సంఘటన జరిగినాడు ఉన్న కోపం తర్వాత ఏముండదు. ఇలా మదనపల్లి ఇష్యూని ఒక 4-5 రోజుల తర్వాత జనం మర్చిపోతారు, ఒక వారం తర్వాత మర్చిపోతారు, నెల తర్వాత మర్చిపోతారు, అందరూ మర్చిపోతారు, ఒక సంవత్సరం తర్వాత మర్చిపోతారు. తర్వాత ఎవరికీ గుర్తుండదు. అందరూ ఇప్పుడు ఐఎస్ఎంఏరా హత్య కేసుని ఎంతమంది గుర్తుంచుకున్నారు?
సహజంగా ఆ రోజు ఉన్న రియాక్షన్ ఈ రోజు ఎవరికైనా ఉందా? ఎవరికి ఉండదు పెద్దగా. ఆ రోజు ఏదో ఆవేశం ఉంటుంది, కానీ తర్వాత అందరూ మర్చిపోతారు. అసలు ఆ నిందితుడికి శిక్ష పడిందో లేదో కూడా మర్చిపోతారు. ఇలా మర్చిపోతున్నప్పుడు నిందితుడికి భయం ఉండదు. చట్టం మమ్మల్ని ఏం చేయగలిగిద్దరే, పోలీసులు మమ్మల్ని ఏం చేయగలుగుతారు, మహా అంటే కొన్నాళ్ళు జైల్లో పెడతారు అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే మన వ్యవస్థల్లో ఉన్న లోపాలు అట్లాంటివి. కాబట్టి ఇన్స్టెంట్ జస్టిస్ కొంత జరిగినప్పుడు, అన్ని సంఘటనలు జరిగితే మళ్ళీ అతను చేశాడో లేదో అన్నకాడు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొంత పాప అమాయకులు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇన్స్టెంట్ జస్టిస్ ప్రతి కేసులో కరెక్ట్ కాదు, కానీ క్లియర్ కట్ ఆధారాలు ఉన్న కేసుల్లో ఇన్స్టెంట్ జస్టిస్ కొంత కరెక్టే. క్లియర్ కట్ ఆధారం ఉండి క్లియర్ కట్ మన అందరికీ తెలిసినటువంటి కేసు, క్లియర్గా వీడియో చేశాడు అన్నటువంటి కేసుల్లో కొంత కరెక్టే. అలాగని ప్రతి కేసులో కరెక్ట్ అని నేను అంటానికి కూడా కరెక్ట్ కాదు. కానీ ఈ సంఘటనల పట్ల చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మార్క్ రూలింగ్ మహిళల మీద చేస్తే అదే వాళ్ళ ఆఖరి రోజు అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు చేపిస్తున్నారా, పోలీసులు చేస్తున్నారా, లేదు వాళ్ళే సూసైడ్ చేసుకుంటున్నారా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇక మనం దీన్ని పలానోరు చేపిస్తున్నారు అని చెప్పడానికి ఉండదు, ఎందుకంటే దానికి సంబంధించిన ఆధారాలు ఉండవు కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్టేట్మెంట్ ప్రతి కేసులో నిజం చేస్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే చంద్రబాబు నాయుడు గారి మార్క్ రూలింగ్ మహిళల మీద చేస్తే ఇలా ఉంటుంది అనేటువంటిది. కాకపోతే గంజాయి మీద కూడా చాలా సీరియస్గా దృష్టి పెట్టారు. నేను మళ్ళీ పొద్దున వీడియోలు కూడా చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రతి సంఘటన వెనకాల గంజాయి ఉంది. ఇవాళ మదనపల్లి ఇష్యూ వెనకాల కూడా గంజాయి ఉంది. ప్రభుత్వం చాలా ప్రయత్నం చేస్తుంది ఈగల్ టీం పెట్టుకొని, అయినప్పటికీ కూడా గంజాయి సప్లై చేసే వాళ్ళు ఉన్నారు, గంజాయి తీసుకునే వాళ్ళు ఉన్నారు. దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సింది పోలీసులు, ప్రభుత్వం మాత్రమే కాదు, పౌర సమాజంగా మనం కూడా. ఎందుకంటే మనకు బాగా తెలుస్తుంది మన ఏరియాలో గంజాయి ఎక్కడ దొరుకుతుంది, ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు అమ్ముతున్నారు. పోలీసుల కంటే ప్రభుత్వాల కంటే మనకు బాగా తెలిసింది. దాని మీద రియాక్ట్ కావాల్సిన తీరు సమాజానికి కూడా ఉంటుంది. సంఘటన జరిగిన తర్వాత రియాక్ట్ కావటం కాదు, సంఘటనకి కారణమవుతున్నటువంటి విషయాల మీద కూడా సమాజం రియాక్ట్ అవ్వాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ ఆవిడ చేశాడో ఆ తప్పు అంటే గంజాయి మత్తులోనే చేశాడు, వాడి మైండ్ని ఖరాబ్ చేసింది గంజాయి. సో ఎవరికి వాళ్ళుగా బాధ్యత ఉంటుంది. సో దీని మీద ఎవరికి వాళ్ళుగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే గంజాయి విషయంలో ఉంటుందని నా నమ్మకం.